దాన్ని మనం తప్పు పట్టలేము. వాళ్ళది అంతవరకునే. వాళ్ళ ఆవేదన, వాళ్ళు వచ్చిన పరిణామం అది కరెక్టే, కాదని నేను అన్ను, దాన్ని తప్పు పట్టను. ఆ ఉద్వేగం అవన్నీ కూడా చాలా నిజాయితీగా, చాలా సమయస్ఫూర్తితో వచ్చినాయే. కానీ అది దీర్ఘకాలిక ఉద్యమం కానప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండదు. అది అది మనకి ఇంతకుముందున్న ఉద్యమాలు చూసుకుంటే అది చక్కగా మనకు తెలంగా తెలుస్తుంది. అంటే యూత్ రావాలి తప్పనిసరిగా, యువత ముందుకు రావాలి. ఇలాంటి వాటిలో యువత చాలా ప్రధాన పాత్ర వహించాలి. ఆ వహించే పాత్ర ఏదైతే ఉందో అది ఫేస్బుక్లు, ట్విట్టర్లా కాకుండా పోరాట స్ఫూర్తితో, ఉద్యమాల స్ఫూర్తితో, లేకపోతే అసలు ఏంటి సమాజం, ఏంటి ఎటు వెళుతూ ఉంది, ఏంటి ఈ సంస్కృతి, ఏంటి మనం ఉండే సంస్కృతి సరైన సంస్కృతేనా, ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అనేది వాళ్ళు కాస్త ఆలోచించి తీసుకున్న నిర్ణయాలతో ఉద్యమాలు జరిగితే మాత్రం తప్పనిసరిగా మార్పు వస్తుంది. తప్పనిసరిగా అసలు మార్పు రావడమే కాదు, అసలు రేప్స్ కూడా చాలా తక్కువ జరుగుతాయి. ఎందుకంటే రేప్స్ జరిగేది వీడెవడో డ్రైవరు వేరే వాళ్ళు చేసింది అయి ఉంటుంది. కానీ ఈ ఢిల్లీకి సంబంధించిన దాంట్లో ఇక్కడ చూస్తే, మన రాష్ట్రంలో చూస్తే అందరూ కూడా చాలామంది యూత్ చేసినవి, లేకపోతే రాజకీయ నాయకుల పిల్లలు చేసినవి చాలా ఉంటాయి. వాళ్ళు మళ్ళీ రేపు ప్రొద్దున అది ఇప్పుడు మీడియా వాళ్ళు పెట్టే డిబేట్స్లో అసలు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు డిబేట్స్లో మాట్లాడే వాళ్ళలో చాలామంది ఈ సంస్కృతికి లోనైన వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఈ సంస్కృతికి లోనైన వాళ్ళు ఉన్నారు. మాకు అసలు చాలా విషయాల్లో మేము వాళ్ళ చేసిన కేసులు కూడా ఉన్నాయి. చూస్తే ఏడవాల నవ్వాల తెలియనటువంటి పరిస్థితి ఉంది ఈ డిబేట్స్ చూస్తూ ఉంటే. వాళ్ళని ఎలా పిలుస్తుంది అసలు మీడియా, వాళ్ళు ఎలా మాట్లాడగలరు అంటే అదే రాజకీయం.